కోహ్నూర్ వజ్రం. కోహ్నూర్ వజ్రం అనేది భారతదేశానికి చెందినటువంటి ఆస్తి, ఒక ఎమోషన్. ఇది ఇప్పటిది కాదు, కొన్ని వందల చరిత్ర కలిగినటువంటి ఆ వజ్రము ఎప్పుడో 1849లో మన దిలీప్ సింగ్ మహారాజు గారు ఏమొచ్చేసి విక్టోరియా మహారాణికి ఇచ్చేశాడు. అప్పుడు దాని విలువ ఆయనకు తెలియకపోవచ్చు, లేదంటే గొప్ప విలువైనటువంటి వజ్రం అని ఆయన ఆ మహారాణిని చూసి ఇచ్చేవచ్చు. కారణాలు ఏదైనా కావచ్చు, ఇచ్చేయడం అయితే ఇచ్చేశాడు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో అది లండన్ వెళ్ళిపోయింది. లండన్ వెళ్ళిపోయిందంటే వాళ్ళు బ్రిటన్కి చెందినటువంటి వారు కాబట్టి అక్కడ తీసుకుని వెళ్ళిపోయారు. దాన్ని ఆ రాణి కిరీటంలో పెట్టారు. కిరీటంలో పెట్టి ఇప్పుడు దాన్ని ఏమొచ్చేసి సందర్శనకు ఉంచారు. సో ఇప్పుడు ఈ యొక్క వజ్రాన్ని తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా 2014 నుంచి ఈ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దౌత్యపరంగా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగిన వాళ్ళైతే ముందు కదలనివ్వడం లేదు. అయితే ఇప్పుడు చార్లెస్ రాజు 3 అంటే ఆయన ఉన్నాడు కదా, చార్లెస్ రాజు, ఆయన అలాగే ఆయన భార్య ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. వాళ్ళు ఏమొచ్చేసి న్యూయార్క్లో ఉన్నారు. న్యూయార్క్ మేయర్ ఎవరు? జోహ్రాన్ మమ్దాని. జోహ్రాన్ మమ్దాని భారత మూలాలకు చెందినటువంటి వ్యక్తే, అంటే వాళ్ళ అమ్మగారు భారతదేశానికి చెందినటువంటి వారు. సో ఆవిడ మన దర్శకురాలు కూడా, హిందీలో సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన ఏమంటున్నాడు, విలేకరుల సమావేశం అంటే చార్లెస్ 3 రావడానికి ముందే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, నాకు అవకాశం వస్తే కనుక చార్లెస్ రాజు 3ని మీ దగ్గర ఉన్నటువంటి కోహ్నూర్ వజ్రాన్ని భారత్కి ఇచ్చేయండి అని అడుగుతాను అని విలేకరుల సమావేశంలో చెప్పాడు. ఆ తర్వాత చార్లెస్ 3 రాజు వచ్చాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ కోహ్నూర్ వజ్రం గురించి మాటలు వచ్చాయో లేదో తెలియదు, చర్చలు జరిగాయో లేదో తెలియదు. దీని గురించి బకింగ్హామ్ ప్యాలెస్ ఏదైతే ఉందో లండన్లో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ ఏమి విషయాలు చెప్పలేదు. బకింగ్హామ్ ప్యాలెస్ అంటే మీకు తెలుసు కదా, లండన్లో పేరు పొందినటువంటి వాళ్ళు, ఇక్కడే రాజులు ఉంటారు. ఆ రాజుకు సంబంధించి పరంపర అంతా ఇక్కడే కొనసాగుతుంది. ప్రభుత్వం అంతా నడిచేది ఈ ప్యాలెస్ నుంచి. దీని గురించి అయితే మేము మాట్లాడము, మేమేమి చెప్పము, జరిగిందో ఏ చర్చలు జరిగేలేదని ఇక్కడ చెప్పలేదు. అక్కడ మమ్దాని కూడా వాళ్ళ మధ్య జరిగినటువంటి విషయాల గురించి చెప్పలేదు. కానీ అంతకు ముందు జరిగినటువంటి విషయాలు మాత్రమే చెప్పాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయాల గురించి రాలేదు. మరి డప్పు కొట్టడానికి భారతదేశం గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి ఒక మాట అనేసాడో, నిజంగానే మనస్ఫూర్తిగా మాట అన్నాడో తెలియదు. ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా వచ్చినటువంటి మాటే అయితే మరి ఆ విషయం బయటికి చెప్పాలి. చార్లెస్ రాజు 3 వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయినా ఆ మాట గురించి చెప్పాలి. మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి అని చెప్తే బాగుంటుంది. కానీ ఎవరూ చెప్పడం లేదు, అంతకుముందు జరిగినటువంటిది. కానీ భారతదేశం మాత్రం ఈ వజ్రం తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మన జయశంకర్ గారు కూడా దీని గురించి సంవత్సరానికి 1-2 సార్లు ఆరా తీస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అది ఇప్పుడు మనకి ఎన్ని కోట్లు చేస్తుంది అనేది కాదు, అది ఇప్పుడు మనకి ఒక ఆస్తి, ఒక పురాతన ఆస్తి, ఒక భారతీయ ఆస్తి. అలా ఎంతో ఆస్తిని పోగొట్టుకున్నాం మనం, అలా ఎంతో ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు.